దేవునామ స్తోత్రాలు. చేరువచ్చిన మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియచేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి ఈ యొక్క సాయంత్ర సమయమందు, రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి ఒకంత మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ఈ సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టినటువంటి ఆ దేవాది దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, మరి మీరు దూరాన్ని ఉన్నప్పటికీ సమీపాన్ని ఉన్నప్పటికీ, మీరు ఎక్కడున్నప్పటికీ మీరు ఈ ప్రోగ్రామ్ను, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ను చూస్తున్నట్లయితే మీరు కనీసం ఒక్కరికైనా షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. దేవుడు తన కృపా కాపుదల మనకు తోడుగా ఉంచి జయమను అనుగ్రహించి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ సమయాన్ని బట్టి ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా ఈ సర్వోన్నతి స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి ప్రభా నీకే నాయన లెక్కలేనన్ని కృతజ్ఞతాభివందన సమర్పణలు తెలియచేయుచున్నాం ప్రభా. ఎన్ని తలచనేది అడిగినా తండ్రి జరిగేది ప్రభా నీ చిత్తం కాబట్టి నాయన నీ చిత్తానుసారంగా ప్రభా నీకు నాయన లోబడి ప్రభా నీలో నాయన ముందడుగు వేయటానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఈ యొక్క నాయన ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ని ఎవరైతే ప్రభా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో నాయన ముఖాముఖిగా మీరు మాట్లాడి నాయన ప్రభా తన యొక్క నాయన ప్రభా లైవ్ ప్రోగ్రామును ఆద్యంతము ప్రభా తండ్రి నాయన నీ నామ మహిమార్థకరంగా నాయన నీ కృప నీ కాపుదలతో ప్రభు నాయన మీరే జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమె. మరొకసారి ప్రభు పేరట మీకు ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియచేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో మనతో కూడా ఉండి కొద్దిసేపు మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. అలాగే యూట్యూబ్ లైవ్ కూడా మీరు వీక్షించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ఎబెనేజర్ ప్రేయర్ టెంపుల్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. చాలండి. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. ఈ వాక్య భాగం ద్వారా నాయన కొద్దిసేపు మీరు మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. కీర్తనలు ప్రభా 29:4 చెప్తున్నారు, నాయన ప్రభా తన యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం కలదంటున్నారయ్యా. ప్రభావం కలిగిన నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. 115వ కీర్తన 1వ వచనంలో తండ్రి కీర్తనాకారుడి రీతిగా మాట్లాడుచున్నాడు ప్రభా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ పొందండి. పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమె. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సంపూర్ణమైన ప్రార్థన ఏది? మన ప్రసంగాంశం ఏంటండి? సంపూర్ణమైన ప్రార్థన ఏది? చాలామంది ప్రార్థన కొంచెం చేసేటువంటి వారు ఉన్నారు. ప్రార్థనలో 7 అనే సంఖ్య సంపూర్ణమైనటువంటి సంఖ్య. 7 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథములో చాలా సందర్భాల్లో సంపూర్ణతను సూచిస్తున్నది. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అంటాడు. అలాగనే 7 నక్షత్రములు 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా. సంఘములో కూడా 7 సంఘాలు ఉన్నాయి. మీరు ఆది కాండములోనే మీరు చూస్తే 6వ దినమున మానవుని చేశాడు, 7వ దినమున ప్రభు ఏం చేశాడంటే విశ్రమించాను అని వాక్యం ఉంది. అలాగే 7 అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మనం చూచుకున్నట్లయితే నయమానును యోర్దాను నదిలో 7 సార్లు ఏం చేయమన్నాడు? మునగమన్నాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు వారి ఎరుకో పట్టణమును స్వాధీనపరచుకోవటానికి ఆ ఎరుకో కోట గోడ చుట్టూ 7 సార్లు రోజుకు ఒక్కసారి, అలాగే 7వ రోజు 7 సార్లు ఆ పట్టణ ప్రాకారం చుట్టూ ప్రభు వారిని చేయమన్నాడు? తిరగమన్నాడు. అంటే 7 అనే దానికి ఎక్కువ ఏమున్నదంటే ప్రాధాన్యత ఉన్నది. అంటే సంపూర్ణమైనటువంటి ప్రార్థన ఏది అని మనం చూసుకున్నట్లయితే పౌలు చాలా సందర్భాల్లో మీరు రోమపత్రిక, అలాగనే ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిపియ పత్రిక, థెస్సలోనిక పత్రిక, మొదటి థెస్సలోనిక, 2వ థెస్సలోనిక పత్రిక, అలాగనే గలతీ పత్రిక, అలాగే మొదటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, ఈ పత్రికలన్నిటిలో మీరు ఎక్కువగా చూస్తే పౌలు ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. కారణం ఏంటండి? గొప్ప ప్రార్థనాపరుడుగా కూడా పౌలు మనకు కనిపిస్తున్నాడు. 14 పత్రికలు రచించాడు పౌలు. అలాగనే మిషనరీ ప్రయాణాలు 3-4 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అనేక సంఘాలను ఏం చేశాడంటే కట్టాడు. ఆ సంఘాలకి అనేక మంది సేవకులని ఏం చేశాడంటే తయారు చేసి ఆ సేవకునికి ఆ సంఘాన్ని అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే పౌలు పరిచర్యలో అనేక మంది సహకారులు కూడా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు పరిచర్యలో అనేక మంది ప్రార్థన ద్వారా కూడా తోడ్పడినటువంటి వారిని చూస్తున్నప్పటికీ పౌలు 3వ ఆకాశం వరకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి ఆధిక్యతలు పౌలుకు ఉన్నాయి. కానీ ప్రార్థనాపరుడు అని కూడా మనం చెప్పచ్చు. గమాలియేలు పాదపీఠం ఎదుట విద్యాభ్యాసం చేశాడు. రోమా పౌర హక్కు కలిగినటువంటి వాడు. బెన్యామీన్ యొక్క గోత్రానికి చెందినటువంటి వాడు. అలాగనే ఇవన్నీ మనం చూస్తే పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు. అనేక ప్రాంతాలు తిరిగి అనేక చోట్ల ఇదిగో భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడే కూడా వచ్చి ఉన్నారు అనేటువంటి మాట మనం పౌలు ద్వారా చూస్తున్నాం. మరి పౌలు చేతి గుడ్డలు తగిలి అనేక మంది స్వస్థత పొందినట్టు సువార్త ప్రకటించటం మాత్రమే కాదు, స్వస్థతా వరం కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. మరి సువార్త విషయమై అనేక ప్రయాణాలు, మిషనరీ ప్రయాణాలు చేశాడు. సువార్త విషయమై వ్యాప్తి నిమిత్తమై అనేక సంఘాలను పౌలు స్థాపించాడు. అనేక సంఘాలను కట్టాడు, కట్టి దానికి సంఘ పరిచారకులు నియమించాడు. మరి ఇంత గొప్ప పరిచయం చేసినటువంటి పౌలే కొన్ని సందర్భాల్లో నా కొరకు ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. అంటే ఎఫెసీ సంఘం గురించి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం.
గలతీ సంఘం గురించి ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. పౌలు స్థాపించిన సంఘాలన్నిటి కొరకు పౌలు ప్రార్థన చేసినట్టుగా వాక్య ఆధారాలు ఉన్నాయి. ఇదిగో నేను వినయ భావముతో మీ నిమిత్తం మానక కన్నీళ్లు విడిచొచ్చు విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. చాలా సందర్భాలు మీరు ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక అన్నిట్లో సంఘము ఎలా అభివృద్ధి చెందాలో, సంఘ విశ్వాసులు ఎలా ఉండాలో అవన్నీ పౌలు క్షుణ్ణంగా పత్రికల్లో విశ్వాసుల కొరకు, ఎఫెసీ సంఘస్థుల కొరకు, కొలసీ సంఘస్థుల కొరకు, అలాగే ఫిలిప్పీ సంఘస్థుల కొరకు క్షుణ్ణంగా రాసినట్టుగా మనం చూస్తున్నాం. మరి రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం చేస్తున్న ప్రార్థనలో ఈ 7 విధాలైనటువంటి సంపూర్ణత మనలో ఉండాలి. చాలామంది ప్రార్థన చేశామంటే, ఈరోజు నేను ఉదయం ఒక గృహాన్ని దర్శించినప్పుడు ఒక సహోదరి ఏమని చెప్పింది అంటే, ప్రార్థన అనేది కుటుంబ ప్రార్థనగా కూర్చుంటే త్వరగా చేసేయండి ప్రార్థన. 4-5 ఉన్నాం కదా, 4-5 కలిపి అరగంట పడుతుంది, 5 చేసేసరికి త్వరగా చేసేయండి అని చెప్తారంట. అంటే త్వరగా అంటే మనిషికి చాలా స్పీడ్ యుగంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన అనేది తొందరగా చేసేయాలనేటువంటిది ఆశ. చాలామందికి వాక్యం వినటం చాలా ఇష్టం, చాలామందికి పాటలు పాడటం అంటే ఇష్టం. కానీ ప్రార్థన చేయటం అంటే చాలామంది 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాల కంటే ఎక్కువ దాఖలాలు చేసిన వాళ్ళు ఉండరు. కారణం ఏంటి? కొంతమంది గంట చేస్తానంటారు, కొంతమంది 2 గంటలు చేస్తానంటారు, కొంతమంది అరగంట చేస్తానంటారు, కొంతమంది 30 గంట. ఎంత మీరు ప్రార్థన చేసినా మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలో సంపూర్ణత అనేది ఉన్నదా? సంపూర్ణ ప్రార్థన ఏది అనేది రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సంపూర్ణ ప్రార్థన ఏది? చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. యెహోషువ ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు. చాలా మంది ప్రార్థనా పరులే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. సొలొమోను ప్రార్థన చేశాడు. చాలా మంది ప్రార్థన చేసిన వాళ్ళే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ మంది ఉన్నారు. మరి చాలా మంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆ ప్రార్థనా పరులను మనం మాదిరిగా పెట్టుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరులను మాదిరిగా పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కారణం ఏంటి? మనకు ప్రతి ఒక్కటి ఎదుటి వారిని చూసి త్వరగా మనం ఏమవుతాం అంటే మౌళ్ళవుతాం. ఎదుటి వారిని చూసి త్వరగా నేర్చుకుంటాం. ఆమెకున్నది నాకు కావాలి, ఆమె పొందుకున్నది నేను పొందుకోవాలి, ఆమె చేస్తుంది నేను చెయ్యాలి, ఆమె పాడుతున్నట్టు నేను పాడాలి, ఆమె వెళుతున్న చోటికి నేను వెళ్ళాలి, ఆమె వండుకున్నది నేను వండుకోవాలి, ఆమె తింటున్నది నేను తినాలి అని చాలామందికి ఏముందంటే ఆశ ఉంది. కారణం ఏంటి అని మనం చూస్తే అది ఇతరులను బట్టి ఎక్కువగా ఎదుట వ్యక్తిని చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి కొన్ని మంచి ఉన్న ఎదుటి వ్యక్తిని చూసి నేర్చుకునేది, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. ఎదుట వ్యక్తిని చూసి నేర్చుకునే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎదుట వ్యక్తి మీద ఆధారపడితే గనక ఆ ఎదుట వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రభావము చూసి నేర్చుకునే వ్యక్తి మీద ఎక్కువగా పడుతుంది ప్రభావం. కారణం ఏంటి అంటే చాలామంది పోల్చుకొని జీవించటం చాలా మందికి ఇష్టం. కారణం ఏంటి? పౌలే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈ విధంగా క్రీస్తును పోలి ఎవరైతే నడుచుకుంటున్నారో, ఈ విధంగా క్రీస్తును పోలి ఎవరైతే మరి యేసు కూడా గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు కనిపిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు అధ్యాయం ఏం చేస్తున్నాడంటే ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే మీరు రెండవ రాజుల గ్రంథంలోనికి వెళ్తే మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్తే రాజుల గ్రంథంలో సొలొమోను ఒక అధ్యాయంన్నర ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు.
మిగిలినటువంటి ప్రార్థనా పరులందరూ కూడా అక్కడక్కడ ప్రార్థన చేశారు, కానీ గొప్ప ప్రార్థనా పరులుగానే మనకు కనిపిస్తున్నారు. మరి రాత్రికాల సమయంలో నువ్వు కూడా ఒక ప్రార్థనా పరుడుగా మారాలి. నువ్వు కూడా ఒక ప్రార్థనా పరుడుగా ఎప్పుడు మారతావో ఏంటి, ప్రార్థనలో నుంచి అనేకమైనవి నువ్వేం చేయగలవంటే నేర్చుకోగలవు. ప్రార్థనలో నుంచి నువ్వు అనేకమైనవి నేర్చుకోగలవు. హల్లెలూయా. ఇతరులను చూసి ఎలాగైతే నువ్వు నేర్చుకోగలుగుతున్నావో, అలాగే ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు క్రీస్తుని గురించి అనేకమైనవి నేర్చుకోగలుగుతావు. నిన్ను గురించి నువ్వు ఎలా మాట్లాడాలో నేర్చుకోగలుగుతావు. నువ్వు ఇతరుల గురించి ఎలా మాట్లాడాలో నేర్చుకోగలుగుతావు. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు నీ జీవితంలో దేవుడు నీ రహస్య ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. చాలా మందికి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు? ఏది సంపూర్ణమైన ప్రార్థన ఏది? మన ప్రసంగాంశం ఏంటి? సంపూర్ణమైనటువంటి ప్రార్థన ఏది? మన ముందున్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చరిత్ర ఎటువంటిది అనేది మనం నేర్చుకోవాలి. కానీ కొంతమంది చరిత్ర, ప్రార్థనా పరుల చరిత్ర, గొప్ప గొప్ప దైవజనుల యొక్క చరిత్ర మనం సేకరించి మనం ఒక్కొక్కసారి చదువుతూ ఉంటాం. గొప్ప గొప్ప దైవజనుల యొక్క చరిత్ర మన మనకు దగ్గరలో ఉన్న దైవ సేవకుల ద్వారా ఒక్కొక్కసారి వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి సేవకుల నోటి నుంచి వింటూ ఉంటాం. ఒక్కొక్కసారి అది మన కళ్ళకి ఏదైనా పత్రిక రూపంలో కానీ లేకపోతే ఏదైనా పుస్తక రూపంలో కానీ మన ఎదుటికి వస్తే దాన్ని మనం చదువుతాం. అమ్మో, ఇంత గొప్ప ప్రార్థన చేశాడట ఈ దైవజనుడు అని చెప్పి, మరి ఇంత గొప్పగా ప్రార్థన చేశాడు ఈ దైవజనుడు అని చెప్పి మనం ఎంత ప్రార్థన చేశాడు అని అంటాం. మరి ఆ ప్రార్థనను నువ్వు నేర్చుకోగలుగుతున్నావా? మన ఎదుటిన్నటువంటి గొప్పవారు చేసేటువంటి గొప్ప గొప్ప దైవజనులు, మరి వారిని చూసి నేర్చుకో. కానీ పరిశుద్ధ గ్రంథములోనే గొప్పగా ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా పరులు ఉన్నారు కదా. పరిశుద్ధ గ్రంథములోనే బలమైనటువంటి గొప్ప ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా పరులు ఉన్నారు. అబ్రహాము ఒక ప్రార్థనా పరుడు, ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడు, యాకోబు ఒక ప్రార్థనా పరుడు, యెహోషువ ఒక ప్రార్థనా పరుడు, మోషే ఒక ప్రార్థనా పరుడు, ఏలియా ఒక ప్రార్థనా పరుడు, దావీదు ఒక ప్రార్థనా పరుడు, సొలొమోను ఒక ప్రార్థనా పరుడు, పౌలు ఒక ప్రార్థనా పరుడు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి చాలా మంది వాక్యం యొక్క లోతులోకి వెళ్తే చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ప్రార్థన చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ మాదిరి చాలు కదా మనకి, వారిని చూస్తే చాలు కదా. పరిశుద్ధ గ్రంథం ఎవరు చదువుతున్నప్పుడు భక్తులు ఏ రీతిగా ప్రార్థన చేశారు, ఏ రీతిగా ప్రార్థన చేశారు, ఏమి కావాలని ప్రార్థన చేశారు, ఏ విధమైన ప్రార్థన చేశారు, ఎందుకు ప్రార్థన చేశారు, ఎలా ప్రార్థన చేశారో కూడా మనకి పరిశుద్ధ గ్రంథమే మనకు వాక్యాధారం. మరి రాత్రికాల సమయంలో సంపూర్ణమైన ప్రార్థన ఏది అంటే, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో 7 రకాలైనటువంటి 7 విధాలైనటువంటి ప్రార్థన నీలో ఉంటే అది సంపూర్ణమైనది అని నేను ఈ రాత్రి విశ్వసిస్తున్నాను. ఒకటి, నీ ప్రార్థనలో ఏముండాలంటే ఒప్పుకోలు ఉండాలి. ప్రార్థనలో ఏముండాలండి? ఒప్పుకోలు ఉండాలి. కారణం ఏంటండి? ప్రార్థనా మనసు కలిగి ప్రార్థనాత్మతో నింపబడి ఎడతెగగా ప్రార్థించే అనుభవాన్ని పొందాలి. ప్రార్థన చేయటం అంటే ఏంటండి? ప్రార్థనా మనసు కలిగి ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థన మనసు కలిగి, అంటే ప్రార్థన చేసుకోవాలన్న మనసు ఉండాలి. రెండవది, ప్రార్థన ఆత్మతో ఏం చేయబడాలి? నింపబడాలి. మూడవది, ఎడతెగగా ప్రార్థించు అనుభవాన్ని పొందాలి. ఎడతెగగా ప్రార్థించు అనుభవాన్ని పొందాలి. అయితే ఒకటి, ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఏముండాలండి? ఒప్పుకోలు ఉండాలి. ఒప్పుకోలు ఏంటి? చాలామంది ఏమంటారంటే, ఒక వ్యక్తి మారుమనసు పొందకముందు తాను ఏమేమి తప్పులు చేశాడో, తాను ఏమేమి పాపాలు చేశాడో అవి ఒప్పుకోండి. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాం. సువార్త ప్రకటిస్తున్నప్పుడు
ఏమని చెప్తారంటే సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి, అయ్యా నేను ఏదైనా పాపాలు చేస్తుంటే నేను చేసిన పాపాన్ని ప్రభువా ఒప్పుకుంటున్నానయ్యా, నేను పలానా తప్పు చేశానయ్యా, నేను పలానా మోసం చేశాను, నేను పలానా చేశానయ్యా అని ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అదే రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ఒప్పుకోలు. మరి అప్పుడు ఒప్పుకున్నాం కదా, మరలా ఒప్పుకోలు ప్రార్థన ఏంటి అంటారు చాలామంది. అంటే రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ఒప్పుకోలు ఏంటి? ఆ ఒప్పుకోలు వేరే. రక్షించబడటానికి ముందు నువ్వు ఒప్పుకుంటున్నావు, నేను పాపిని అని ఏం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావు. ఎందుకని? రోమాపత్రిక 10:9 ఏమన్నాడు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, అంటే యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఏం చేస్తున్నావు? ఒప్పుకుంటే అప్పుడు రక్షణ. అంటే నేను పాపినయ్యా, నా పాపం కొరకు నువ్వు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చావు అని చెప్పి నువ్వు రక్షకుడు అని, నువ్వు గొప్ప దేవుడు అని, నేను పాపినని ఒప్పుకుంటున్నానయ్యా అని మన పాపాలన్నిటినప్పుడు. మరి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒప్పుకోవటం ఏంటి అంటారు చాలామంది. బాప్తిసం పొందిన నాటి నుంచి బాప్తిసం పొందవరకు ఉన్నటువంటి జీవితం వేరు, బాప్తిసం పొందేటప్పుడు ఒప్పుకుంటున్నటువంటి ఒప్పుకొని బాప్తిసం పొందినటువంటి జీవితం వేరు, బాప్తిసం పొందిన నుంచి క్రీస్తు రాకడ పర్యంత వరకు ఉన్నటువంటి ఒప్పుకోలు వేరు. ఈరోజు మనం లేచాం, ఈ నశించిపోతున్నటువంటి లోకములో ఉన్నాం, పడి చెడిపోతున్నటువంటి జారిపోతున్నటువంటి లోకములో ఉన్నాం, క్షయమైపోతున్నటువంటి లోకములో ఉన్నాం. ఈ క్షయమైపోతున్నటువంటి లోకములో తెల్లారితే ఎంతమందిని చూస్తున్నాం మనం మన కళ్ళతో? ఈ చూపు ద్వారా అనేకమైనటువంటి లేచింది మొదలు పడుకోబోయే వరకు మనసు ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా అనేకమైనటువంటి పాప ఆలోచనలు కలుగుతున్నాయి. అందుకని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, క్రీస్తులో మనం మార్చబడే వరకు, బాప్తిసం పొందిన నాటి నుంచి క్రీస్తులో మనం మార్చబడే వరకు ప్రతిరోజు మన పాపాలను ఏం చేయాలంటే ఒప్పుకోవలసిందే. కారణం ఏంటి? హెబ్రీ పత్రిక 12:1 ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే మన సాతాను ఏం చేస్తుంది? లోకములో మనల్ని పడేయటానికి సులువుగా ఏం పెడుతుంది? చిక్కులు పెడుతుంది. అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఈరోజు మనం ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే ఆ వ్యక్తి మీద కోప్పడుతూ ఉంటాం, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడరాని దృశ్యం మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి సందర్భాలు చిన్నవి మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ పాపాలన్నిటినీ ప్రభు దగ్గర రోజు ఏం చేయాలంటే ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఒక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే లేవియాకాండం 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. లేవియాకాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని దేని మీద? ఆ తీసుకువెళ్ళినటువంటి ఆ గొర్రె మీద ఈ అహరోను చేతులుంచి ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? పాపములను, దోషములను. అక్కడ పాప దోష నివారణకై అహరోను ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. అంటే అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులను ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని అంటే దేని మీద చేతులుంచి దేని మీద చేతులుంచి? ఆ మేక మీద చేతులుంచి, లేకపోతే అతడు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క జంతువు మీద చేతులుంచి అహరోను వారి దోషాలను వారి పాపాలనన్నిటినీ
ఏవైతే చేశావని వారు చెప్తున్నారో ఆ చెప్పినటువంటి దోషాలన్నిటినీ దాని మీద తల మీద చేతులుంచి అహరోను ఒప్పుకుంటూ వారికి ప్రాయశ్చిత్తం జరుగుతుందట. అంటే ఒప్పుకోలు ప్రార్థన. మత్తయి సువార్త 16:16 కూడా ఒకసారి చదువుదాం. మత్తయి రాసినటువంటి సువార్త. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒప్పుకోలు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒప్పుకోలు మనం చూస్తే మత్తయి సువార్త 16:16 మనం చదువుదాం ఒకసారి. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఇది విశ్వాసపు ఒప్పుకోలు. చెప్పండి, అదేది? క్రొత్త నిబంధన పాత నిబంధన గ్రంథములు లేవియాకాండం 16:21 మనం చదువుకున్నాం. అది పాపపు ఒప్పుకోలు. మరి ఇక్కడ మనం చూస్తే విశ్వాసపు ఒప్పుకోలు. ఏ ఒప్పుకోలండి? విశ్వాసపు ఒప్పుకోలు. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:11 మనం చదివితే ప్రతి నామము యేసు నామము, ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లును ప్రతి నాలుక యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఒప్పుకొనున్నట్లును ఆయన తన కుమారుని లోకములో బహుగా ఏం చేశాడంటే హెచ్చించెను అని వాక్యం ఉంది. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం మీరు 9 నుంచి మీరు చదివితే మన పాపములను మనం ఒప్పుకోని ఎడల మనము ఎవరం కామంటే నిర్దోషులుగా మనము ఎంచబడము అంటాడు. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి మనం చదివితే మనము చూడండి, మనం పాపము లేని వారు మనం చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల చూడండి, మన పాపములను మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలంట. మన పాపములను మనము ఒప్పుకోవాలంట. ఒకరోజు పేతురు తిబిరియా సముద్రం దగ్గర వల వేస్తున్నప్పుడు ఈ పక్కన వలవే అన్నాడు. వలవే అన్నప్పుడు అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా అని చెప్పాడు. కానీ అయినను నీ మాట ప్రకారం నేను వల వేస్తున్నానని చెప్పి లూకాసు వార్త 5వ అధ్యాయం మీరు చదివితే ఆ ప్రక్కన వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు ఆ పక్క దోణిలో వారికి సజ్ఞలు చేసి ఇతని యొక్క దోణిను లాగమని ఇతని యొక్క వలను లాగమని సజ్ఞలు చేశాడండి. చేసి ఒడ్డుకొచ్చేసరికి అనేక రకాలైనటువంటి గొప్ప చేపలు పడినట్టుగా మనం అక్కడ ప్రభు దగ్గర ప్రభు యొక్క మాటను బట్టి ఇంత అద్భుతం జరిగిందని పేతురు అక్కడ నేను పాపాత్ముడని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. మరి మీరు పత్రికల్లో పౌలు అంటాడు, తిమోతి పత్రికలో పౌలు అంటాడు, పాపులందరిలో నేను ఎవరినంటే ప్రధాన పాపిని అంటాడు. అంటే మన పాపములు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అంటే నీ ప్రార్థనలో ఈరోజు ఉదయం అయింది, లేకపోతే ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ ఉదయం నుంచి సాయంకాలం వరకు 12-13 గంటలు నువ్వు లోకముతో లోకములో ఉన్న వారితో లోకములో ఉన్న వాటిని నువ్వు కొన్ని సందర్భాల్లో నీ చూపు ద్వారా ఆలోచన ద్వారా తప్పిపోయావేమో, లేకపోతే లోకాన్ని ఎక్కువగా స్నేహించి తప్పిపోయావేమో. అది దైవ సన్నిధిలో మనం ఒక్కింత ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ప్రభువా నేను పలానా గృహానికి వెళ్ళానయ్యా, ఆ గృహములో ఉన్నటువంటి వ్యక్తులను చూచి వారు కొనుక్కున్న వాటిని చూచి అయ్యో నాకు కూడా లేవేంటి ఇవి అని చెప్పి నేను ఆశపడి నేను మత్సరపడ్డాను. అందుకని ఆసాఫ్ అంటాడు, నేను భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను మత్సరపడి తిని. చాలా మందికి ఎప్పుడు బలహీనత కలుగుతుందంటే ఎప్పుడు నోటితో మనం దుర్భాషలు మనకు మనం మాట్లాడుకున్న ఇతరుల గురించి మాట్లాడినా ఎప్పుడు మాట్లాడతామంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మనకంటే ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు మనం తక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే
ఏంటి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాం. ఈ వ్యక్తికి నిజంగా కష్టపడుతూ వచ్చిందేనా ఈ రాబడి? ఈ వ్యక్తి అలాంటి వాడు కదా, ఈ వ్యక్తి ఇలాంటి వాడు కదా, ఇంత రాబడి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి తెలియకుండానే మనం పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మన నోటితో మనం ఏం చేస్తున్నామంటే చెప్పేస్తున్నాం. వాటిని మనము దైవ సన్నిధిలో రోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా మంది ఒప్పుకున్నటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. నీ ప్రార్థన, సంపూర్ణమైన ప్రార్థన ఏది అని మనం చూస్తే ప్రార్థన మనసుతో, ప్రార్థన ఆత్మతో నింపబడి నువ్వేం చేయాలంటే ఎడతెగక ప్రార్థించే అనుభవాన్ని పొందుకోవాలి. ప్రార్థన మనసుతో, ప్రార్థన ఆత్మతో ఎడతెగక ప్రార్థించే అనుభవాన్ని నువ్వేం చేయాలంటే పొందుకోవాలి. అప్పుడే నీ ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. నీ ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. ఒకటి. రెండవదిగా మనం చూస్తే నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి. ప్రార్థనలో ఏముండాలండి? సమర్పణ ఉండాలి. అంటే సమర్పణ అంటే మొక్కుబడి. సమర్పణ అంటే ఏంటి? మొక్కుబడి. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాం. ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. ఇదిగాక ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి, చూడండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. అంటే ప్రార్థనలో ఏముండాలండి? సమర్పణ ఉండాలి. ఒకటి, ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. రెండవది, ప్రార్థనలో ఏముండాలంటే సమర్పణ ఉండాలి. ఒకరోజు యాకోబు తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోతూ వెళ్తున్నాడు. వెళుతూ బేర్షెబా అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోయినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఆకాశం తెరవబడి ఒక నిచ్చెన వేయబడిందంట. ఆ నిచ్చెన ఒక కొన ఆకాశాన్ని, ఒక కొన భూమిని అంటుకొని ఉందంట. ఆ నిచ్చెన మీద నుంచి కొంతమంది మనుషులు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. ఆ ఆకాశం తెరవబడినటువంటి ఆకాశంలో నుంచి దేవుని స్వరం యాకోబుతో మాట్లాడుతుంది. యాకోబో, ఇదిగో నేను నీ తండ్రి దేవుడను, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, నీకును దేవుడినై ఉన్నానయ్యా. ఇదిగో నీవు పొందుకొనిన ఈ స్థలము నిశ్చయముగా నీకు స్వాస్యంగా ఏం చేస్తానంటే ఇస్తానయ్యా. నువ్వు ఎక్కడి నుంచి భయపడి పారిపోయి వెళుతున్నావో ఆ చోటికి మరలా నిన్నేం చేస్తానంటే తీసుకుని వస్తానయ్యా. ఇదిగో నేను ఆకాశ నక్షత్రము వలె, సముద్ర ఇసుకరేణువుల వలె విస్తరింప చేస్తానయ్యా అని దేవుడు మాట్లాడుతున్నాడంట. అప్పటి వరకు యాకోబుకు దైవ ప్రత్యక్షత కలగల. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికీ అప్పటి వరకు యాకోబుకు దైవ ప్రత్యక్షత కలగల. ఎప్పుడైతే నువ్వు పొందుకున్న స్థలం నీకు స్వాస్యంగా ఇస్తాను, మరలా నేను ఇక్కడికి తీసుకుని వస్తాను, ఆకాశ నక్షత్రములే, సముద్ర ఇసుకరేణువులే నిన్ను విస్తరింప చేస్తానని దేవుడు ఎప్పుడైతే యాకోబుతో మాట్లాడాడో అప్పుడు యాకోబుకు నిద్ర తెలిసి, నిద్రలో మేలుకు వచ్చి లేచి చూడంగానే ఇది కళ అని అతనికి అర్థమయ్యి, ఇది పరలోకపు గవినే గాని వేరొకటి కాదు అని చెప్పి ఆ స్థలం తాను తలగడగా చేసుకున్న రాయిని నిలిపి దాని మీద నూనె పోసి బేతేలు అని ఏం చేశాడంటే పేరు పెట్టాడు. బేతేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరము. ఎప్పుడైతే దేవుడు దర్శనమిచ్చి
నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆకాశ నక్షత్రం వలె సముద్ర ఇసుకరేణువుల వలె చేస్తానని దేవుడు ఎప్పుడైతే వాగ్దానము యాకోబు విషయంలో చేశాడో ఆ మాటను యాకోబు పట్టుకొని ఒక మ్రొక్కుబడి చేస్తున్నాడు, అంటే సమర్పణ చేస్తున్నాడు. అంటే అతడు చేస్తున్న ప్రార్థనలు సమర్పణతో చేస్తున్నాడు. మరి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం మీరు 10 నుంచి 17 వరకు ఉన్నటువంటి వచనాలు మీరు చదివితే సమర్పణతో హన్నా ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఒక కుమారుని మీరు ఇస్తే ఆ కుమారుణ్ణి తల మీదకి మంగళకత్తి రానివ్వకుండా, ద్రాక్షరసమైన మద్యమునైనను త్రాగనివ్వకుండా ఆ కుమారుని నీకు ప్రతిష్ఠిస్తానని ఆ కుమారుని అంటే మొక్కుకుంటుంది. అంటే నీ ప్రార్థనలో, నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఏముండాలంటే మొక్కుబడి ఉండాలి, మొక్కుబడి ఉండాలి. నీ ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. ప్రభువా, నేను పాపినయ్యాను ఒప్పుకోవాలి. రెండవదిగా నీ ప్రార్థనలో మొక్కుబడి ఉండాలి. నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన అంటే సమర్పణతో కూడిన ప్రార్థన నువ్వు చేయాలి. దేవుని కొరకు దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, దేవుడు నిన్ను ఎలా కాపాడాడో, దేవుడు నిన్ను ఎలా పైకి తీసుకుని వచ్చాడో, దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడి సాక్షిగా నిలబెట్టాడో, దేవుడు నిన్ను కాపాడి విధానాన్ని, నిన్ను సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని, నిన్ను పైకి తీసుకొచ్చినటువంటి విధానాన్ని నువ్వు చూసి ఆయన కొరకు నువ్వు ఒక సమర్పణ జీవితం కలిగి ఏం చేయాలి? ఉండాలి. అంటే నీ ప్రార్థనలు ఏముండాలి? సమర్పణ ఉండాలి, సమర్పణ ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రార్థనలో ఆరాధన ఉండాలి. చెప్పండి, ప్రార్థనలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో ఏముండాలంటే ఆరాధన ఉండాలి. ఏదో మనం అడిగినదే మనం ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు మనం ఏవి కావాలో అవి వెంటనే అడిగేసి అడగటమే ప్రార్థన అనుకుంటారు. చాలామంది ప్రార్థన అంటే ఏంటి? మనకు కావలసినవి అడగటమే ప్రార్థన అనుకుంటారు. కానీ అది సంపూర్ణ ప్రార్థనగా మార్చబడదు. బైబిల్ సిద్ధాంత ప్రకారం ఏది సంపూర్ణ ప్రార్థన అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడంటే గ్రహించుకునే శక్తినిచ్చాడు. అంటే మనము అక్కర్లేని విషయంలో గ్రహించుకుంటున్నాం, కానీ అవసరమైన విషయంలో మనం ఏం చేసుకోలేకపోతున్నామంటే గ్రహించుకోలేకపోతున్నాం. మరి సంపూర్ణ ప్రార్థన ఏది అంటే నీ ప్రార్థనలో ఏముండాలంటే ఒప్పుకోలు ఉండాలి. రెండవది నీ ప్రార్థనలో ఏముండాలంటే సమర్పణ ఉండాలి, అంటే మొక్కుబడి ఉండాలి. మూడవదిగా నీ ప్రార్థనలో ఆరాధన ఉండాలి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? అంటే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15-16 అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అంటాడు. అంటే మనము దేవుని ఇదివరకు పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారంని దేవుడు ఏం చేశాడంటే ప్రజల మధ్య 12 గోత్రాల మధ్య ప్రత్యక్ష గుడారం ఉంచమన్నాడు. ఎందుకంటే నేను వారితో కలిసి నేను వారి మధ్య ఉండటానికి. అంటే ప్రత్యక్ష గుడారమును వారు నిర్మిస్తున్నప్పుడు మధ్యలో నిర్మించాలా. ఇటు ఉత్తరమున 3 గోత్రాలు, దక్షిణమున 3 గోత్రాలు, తూర్పున 3 గోత్రాలు, పడమటిన 3 గోత్రాలు, 12 గోత్రాలు ఎక్కడికి వెళ్ళిన మేఘం ఎక్కడికి వెళితే అక్కడికి వారు కదులుతూ మేఘం ఎక్కడ ఆగితే అక్కడ నిలిచి ఆ మేఘం ఆగిన చోట మరలా వెంటనే వారి గుడారాలు క్రమంగా మలుచుకోవాలి. క్రమంగా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ మేఘం కదులుతుంది కదా, మనం ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ మేఘం కదిలినప్పుడు మళ్ళీ ఇవన్నీ తీయాలా, ఇవన్నీ చదువుకోవాలా, ఇవన్నీ ఎందుకులే, నేను ఇక్కడే ఉంటానులే, నువ్వు ఇగో నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉండు, నాకు ఇష్టం వచ్చిన చోట నేను ఉంటా అంటానికి కుదరదు. ఆ మేఘములో నుంచి మోషేతో దేవుడు ప్రత్యక్ష గుడారములో మాట్లాడాలి అంటే వీళ్ళు వీరి గుడారాలను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళినా అలా గుడారాలను క్రమంగా వేసుకోవాలి.
క్రమం తప్పకుండా క్రమంగా వేసుకుంటే అండి క్రమమై ఉన్నటువంటి దేవుడు క్రమమైనటువంటి పద్ధతిలో వారితో వచ్చి మాట్లాడేవాడు. హల్లెలూయా. మరి అలాంటి సమయంలో వారి మధ్యలోనికి దిగి వచ్చాడు, వారి మధ్యలో నివాసం ఉన్నాడు అండి. వారి ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చి అండి వారి యొక్క గుడారాలు 12 గోత్రాలు వారు గుడారాలు వేసుకుంటే మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటే ఆ గుడారంలోనికి దిగి వచ్చేవాడు. ఇప్పుడు ఈ శరీరం అనే గుడారములో ఇప్పుడు పౌలు 2 కొరింథీ పత్రిక 5:1 ఉంటాడు. శిథిలమైపోయినటువంటి గుడారం మనకొకటి కలదు, కానీ శిథిలం అవ్వని గుడారం ప్రభు మన కొరకు మన ఆత్మలో ఉంచాడు అంటాడు. అది శిథిలం అవ్వని గుడారం, ఇది శిథిలం అవ్వని గుడారం. కారణం ఏంటి అంటే ఈ మట్టి శరీరములో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. ఈ మట్టి శరీరంలో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు కాబట్టి ఈ మహిమైశ్వర్యం అనేటువంటి బంగారపు గిన్నె, అందుకని మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును అంటున్నాడు. అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చరికి మన హృదయమే దేవునికి ఒక ఆలయం. అంటే మన హృదయం అనే ఆలయములో దేవుణ్ణి ఆరాధించే ప్రార్థన మనం చేయాలి. దేవుడు మనకు ఆరాధ్య దైవంగా ఉండాలి. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు మా పలానా ఆరాధ్య దైవం ఈయనండి అంటారు. మరి నీ ఆరాధ్య దైవం ఎవరై ఉన్నారు? నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎలా ఉన్నప్పటికీ, నువ్వు ఏమి చేస్తున్నప్పటికీ నీ హృదయములో నీ ఆరాధ్య దైవము నువ్వు చేస్తున్న ప్రార్థనలో దేవునికి ఏముండాలంటే ఒక ఆరాధన ఉండాలి. నీ ప్రార్థనలో ఆరాధన ఉండాలి. కారణమేంటి? యోహాను సువార్త 4:24 అక్కడ సమరయ స్త్రీతో ఏమని చెప్తున్నాడంటే, అమ్మా ఇదిగో నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ నన్ను ఆరాధించాలి. అమ్మ, ఆరాధించే కాలం ఒకటి వచ్చుచున్నది. అప్పుడు ఆరాధించేవారు యెరూషలేములో కాదు ఆరాధించవలసింది, ఇదిగో ఈ కొండ మీద కాదు ఆరాధించవలసింది. నన్ను ఆరాధించేవారు హృదయములోనే దేవుణ్ణి ఏం చేయాలంటే, హృదయం అనే మందిరములో దేవుణ్ణి దేవుని ఒక ఆరాధ్య దైవంగా పెట్టుకొని హృదయం అనే మందిరములో వారు దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి. అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. నీ ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని గురించినటువంటి మాట తప్ప ఏ మాట కూడా నీ ప్రార్థనలో రాకూడదు. 4వదిగా మనం చూస్తే ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. చెప్పండి, ప్రార్థనలో ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. యాకోబు పత్రిక 5:16 చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5:16 చదువుకుందాం. 212 పేజీ యాకోబు పత్రిక 5:16. మీ పాపములను చూడండి, మీ పాపములను ఒకనితో ఒకనుడు ఒప్పుకొండి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదే. అంటే నీతిమంతుని విజ్ఞాపన అంటే ప్రార్థనలో ఏముండాలి? విజ్ఞాపన ఉండాలి. అందుకని కొంతమంది చాలా మంది వాళ్ళు ప్రార్థన చేయరు కానీ అమ్మ ప్రార్థన చేయమ్మా నా కోసం, అమ్మ ప్రార్థన చేయమ్మా మా కోసం అంటారు. అంటే ప్రార్థన చేయమని కోరినప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థనలో మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ విజ్ఞాపన ప్రార్థనలో మమ్మల్ని కూడా పెట్టండి అంటారు. అంటే మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు విజ్ఞాపన చేయాలి. ప్రభు ఒక విజ్ఞాపనకర్త. రోమపత్రిక 8:26 మీరు చదివితే, మరియు ఆయన మన బలహీనతను చూచి మనం ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియకపోవటం బట్టి ఆయన ఉచ్చరింప శక్యము కాని మన బలహీనతను చూచి ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలికలతో
అండి ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేయొచ్చు. అంటే మనం కొన్ని సందర్భాల్లో అండి కొంతమంది పనుల్లో నిమగ్నమైనప్పుడు విజ్ఞాపన చేయలేరు. కొంతమంది అండి అన్ని చోట్లకి తిరుగుతారు, కానీ ప్రార్థనా గదిలోనికి వచ్చరికి వారు మైనస్ అయిపోతారు. ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటారు, రేపు చేయొచ్చులే అనుకుంటారు, లేకపోతే అండి చర్చికి వెళ్ళి చేసుకోవచ్చులే అనుకుంటారు. నువ్వు చర్చికి వెళ్ళి చేసే ప్రార్థన వేరు, ఒక ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటున్నారు, వారింటికి వెళ్ళి చేసే ప్రార్థన వేరు. నువ్వు కుటుంబార్థనగా కూర్చున్నావు, అక్కడ కూర్చున్నప్పుడు చేసే ప్రార్థన వేరు. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో చేసే విజ్ఞాపన వేరు. అంటే నువ్వేం చేయాలంటే, అందుకనే పౌలు పత్రికల్లో మీరు చూస్తే మానక విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. అంటే మానకుండా చేసేది ఏది? విజ్ఞాపన. ఎడతెరిపి లేకుండా చేసేది ఏది? విజ్ఞాపన. ఒక అంశాన్ని మనం అడిగి అంటే అంశ ప్రకారం మనం ప్రార్థన అండి అడుగుతూ, అయ్యా నాకు ఇది కావాలి, ఇది కావాలయ్యా, ఇది కావాలి, ఇది కావాలి అని కోజాడేది ఏది? విజ్ఞాపన. అంటే నీ ప్రార్థనలో ఏముండాలండి? ఒక్కనినొక్కడు మీ పాపములను ఏం చేయండి? ఒప్పుకోండి. ఏంటి ఒక్కళ్ళు మాత్రమే కాదు ఒప్పుకోవటం, ఒక్కరి ఎడలో ఒకళ్ళు మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం. అందరూ నీతిమంతులం కాదు, మనం అందరూ నీతిమంతులం కాదు అండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొంది అందరూ పాపులే కాబట్టి, అందరూ పాపం చేసిన వాళ్ళే కాబట్టి, మరి పాపం చేసినటువంటి వాళ్ళు మనం నీతిమంతులుగా ఉంటాం, మన ఎదుటున్న వాళ్ళు తప్పులు చేసినటువంటి వారిగా ఉంటారు. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయితే నీ ఎదుట తప్పులు చేసిన వారు నువ్వు క్షమించాలి. ఆ వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడు అనుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎదుట వ్యక్తిని నీతిమంతుడిగా కాడు పాప అనుకున్నాడు, ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి. అందుకని మన ప్రార్థనలు ఒక్కరినొక్కడు ఏంటి పాపములు ఒప్పుకునే ప్రార్థన ఉండాలి. రెండవది, ఒకరి నిమిత్తం ఒక్కడు ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలా. ఒకరు ఏం చేయాలి? ప్రార్థన. స్వస్థత పొందినట్లు ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగనే ఏంటి నీతిమంతుని విజ్ఞాపన. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. అంటే మన ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన. అంటే నీ కుటుంబం గురించి ప్రార్థన చేసావు, నీ సేవకుని గురించి ప్రార్థన చేసావు, నీకు పరిచయస్తుల గురించి ప్రార్థన చేసావు, నీ రక్త సంబంధాల గురించి ప్రార్థన చేసావు, నీకు కావలసిన వాటి గురించి ప్రార్థన చేసావు, దేవుడు నీకు చేసిన వాటి గురించి ప్రార్థన చేసావు, నువ్వు దేవుని కోసం చేసిన వాటిని, నువ్వు దేవుని కోసం చేసే వాటిని గురించి ఇదన్నిటినీ గురించి నువ్వేం చేయాలంటే, ఎవరైతే ప్రార్థన సాయం కొరకు వారందరి కొరకు నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. అంటే ప్రార్థనలో ఏముండాలి? విజ్ఞాపన ఉండాలి. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే ప్రార్థనలో దేవునితో సహవాసం ఉండాలి. చెప్పండి, ప్రార్థనలో దేవునితో సహవాసం ఉండాలి. ఒకటి సంపూర్ణమైన ప్రార్థన. సంపూర్ణమైన ప్రార్థన ఏది? సంపూర్ణ ప్రార్థన ఏది? ఒకటి ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. రెండవది ప్రార్థనలో రెండవది ప్రార్థన సమర్పణ ఉండాలి. మూడవది ప్రార్థనలో మూడవదిగా ప్రార్థనలో ఆరాధన ఉండాలి. నాలుగవదిగా ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ఐదవదిగా ప్రార్థనలో సహవాసం ఉండాలి. ఎవరితో సహవాసం అండి? దేవునితో సహవాసం. అంటే ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థనలో దేవునితో నీకేముండాలంటే సహవాసం ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చాలా వచనాలను ఇక్కడ చదువుకోవటాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు బాధనొందును. చాలండి. ఇక్కడ అన్యులతో సహవాసము చేయక అంటే
ఎవరితో సహవాసం చేయక? అంటే ప్రతి ఒక్కరితో మనం సహవాసం చేస్తున్నాం అనుకోండి, రోజుట్లో ఏదో ఒకసారి వాళ్ళతో కలుస్తాం, కలిసి మాట్లాడుతామో, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోనులతో మాట్లాడుతామో, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని గంటల గంటలు మాట్లాడుతాం. అంటే ఒక ఇంటికి వెళ్ళి మనం గంటల కూర్చొని మాట్లాడతాం, కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి గంటల కూర్చొని అంటే మనకి ఇష్టమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి గంటల మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటి? వారితో నీకేముందంటే ఏంటి? సహవాసం ఉంది. అంటే మనము అన్యులతో ఏం చేయక? సహవాసము చేయక. అన్యులతో ఏం చేయకండి? సహవాసము చేయక. నిర్గమకాండ 33వ అధ్యాయం 11వ వచనం కూడా మీరు చదివితే అక్కడ ఏంటి మోషేతో దేవుడు ఎలా మాట్లాడేవాడంటే ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా. ఎవరితో మాట్లాడినట్లుగా? ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ప్రతిరోజు దేవుడు ఏంటి మేఘములో నుంచి ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చి ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ఏం చేసేవాడంట? మాట్లాడేవాడంట. 33వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదివితే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఏం చేశాను? మాట్లాడాను. అంటే స్నేహితునితో ఎలా మాట్లాడతామండి? ముఖాముఖిగా మాట్లాడు. ఫోన్లో మాట్లాడతాం, ముఖాముఖిగా మాట్లాడతాం ఏంటి? అలా మాట్లాడుతున్నప్పుడు దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని మనం ఏం చేయాలంటే పొందుకోవాలి. అదే సహవాసం. అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? సహవాసం ఉండాలి. ఇక్కడ యోబు గ్రంథంలో నువ్వు అన్యులతో సహవాసము చేయక. మరి అన్యులతో సహవాసం చేయక మరి ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఏంటి? దేవుని యొక్క సేవకునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క విశ్వాసులతో నువ్వు సహవాసం చేయాలి. ఏంటి? మరి ముఖ్యంగా దేవునికి నీకు మధ్య ఏముండాలంటే ప్రార్థనలో ఒక సహవాసం ఉండాలి. సహవాసం ఉండాలి. సహవాసం లేకపోతే మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. ఏంటి? ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మనం వాళ్ళు ఏ పనులు చేసుకుంటున్నా సరే ఆ పనులు ఆపేసి మరి నీతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అంటే గంటలు పని పక్కన పెట్టి మీరు ఎదుటి వ్యక్తి మీతో లీనమైపోయి మాట్లాడుతున్నప్పుడు సమయం తెలియదు. అయ్యో ఏదో చూద్దామని వచ్చాను, ఇన్ని మాటలు కదిలిని, ఇన్ని మాటల కథలు బట్టి ఇంతవరకు మనం మాట్లాడుకోగలిగాం అని చెప్పంటాం. మరి ఇన్ని గంటలు ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటల సహవాసం నడిచింది మీ ఇద్దరి మధ్య? అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్య సహవాసము మరి ఈరోజు దేవునితో నువ్వు కూడా ఒక సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి 1 కొరింథీ పత్రిక 1:9 ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచని ఎడల మీకు ఏది ఇష్టం అది అడగండి, అప్పుడు అవన్నీ మీకు అను. అంటే మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన గదిలో తలుపు వేసుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆయన యందు నిలవాలి. అప్పుడు మనం ఆయన యందు నిలిస్తే ఆయన మన యందు నిలిచి, ఈరోజు నువ్వు దేవునితో ప్రార్థనలో నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఏంటి? ప్రార్థనలో నువ్వు ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. సహవాస దోషం అంటారు. దేవునితో సహవాసం చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని బిడ్డలతో సహవాసం చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దైవజనులతో సహవాసం చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. మరి దేవునితో సహవాసం చేసి గొప్ప గొప్ప ప్రయోజకులైనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దేవునితో సహవాసం చేసి గొప్ప అనేకమైన సంఘాలు స్థాపించి అనేకమైన గొప్ప సేవకులుగా చరిత్ర సృష్టించినటువంటి సేవకులు ఉన్నారు. సాధు సుందర్ సింగ్, డిఎల్ మోడీ, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, చార్లెస్ స్పర్జన్, వీళ్ళందరూ కూడా గొప్ప దేవునితో ఒక సహవాస సంబంధాన్ని ఏం చేశారంటే ఏర్పరచుకున్నారు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. 5వది ఏంటంటే ప్రార్థనలో దేవునితో ఏం చేయాలంటే సహవాసం చేయాలి. 6వదిగా చూస్తే ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. చెప్పండి, ప్రార్థనలో ఏముండాలి?
కృతజ్ఞత ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. 100వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుతాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనాన్ని చదువుతాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో అంటే హృదయం అనే ఆయన మందిరములోనికి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు ఏంటి, హృదయం అనే ఆయన మందిరములోనికి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు కృతజ్ఞతార్పణ అంటే కృతజ్ఞత అనేది ఒక అర్పణగా నువ్వు ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలి, అర్పించాలి. కృతజ్ఞత అనేది ఒక అర్పణగా నువ్వు ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే అర్పించాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆయనకు ఏ రీతిగా నీ హృదయాన్ని అర్పణగా అర్పిస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావండి. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని ప్రభువుకి ఎలా అర్పణగా కృతజ్ఞతగా నువ్వేమేమి కృతజ్ఞతగా నిలబడుతున్నావు. కృతజ్ఞతగా దేవుడు నీకు చేసిన మేలులకు నీ మనసులో ఎటువంటి కృతజ్ఞత ఉన్నదో ఆ కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత ఉండాలి. నీ ప్రార్థనలు, నువ్వు చేస్తున్న ప్రార్థనలు కృతజ్ఞత ఉండాలి. ఈరోజు మన అటువంటి కృతజ్ఞత నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నదా? యేసుప్రభు ఒక రొట్టెని చేతులు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి అంటే, ప్రభా నాకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ రొట్టెను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచాడు. అంటే తండ్రికి ఏం చెల్లించాడు? కృతజ్ఞత చెల్లించాడు. నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు నీకు ఇచ్చిన ప్రతి వస్తువుకు ముందు కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నావు. కృతజ్ఞత, నీ ప్రార్థనలో కృతజ్ఞత ఉందా? ఏంటి, ఈరోజు మంచి భర్తనిచ్చాడు, లేకపోతే ఈరోజు మంచి బిడ్డలనిచ్చాడు, ఈరోజు మంచి సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఈరోజు మంచి సహవాసాన్ని నీకు ఇచ్చాడు, ఈరోజు మంచి దైవజనుని నీకు ఇచ్చాడు, ఈరోజు మంచి మంచి వస్తువులను దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన మంచి వస్తువులను వాటి మీద నువ్వు మనస్ఫూర్తిగా చేయి పెట్టి, ప్రభా ఇవి నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పావా? లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియల ఇంటికి వెళ్ళి 4 రోజులు అయిపోయింది. సమాధి దగ్గర చూపించండి అమ్మా అంటే సమాధి దగ్గర తీసుకెళ్ళారు. వెంటనే ప్రభువు, తండ్రి నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. ఆ మనవి చేస్తున్నటువంటి మనవి చేయకముందే మొట్టమొదటిగా ప్రభువుకి ఏం చెల్లించాడంటే, తండ్రికి ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. 7వదిగా మనం చూస్తే ప్రార్థనలో స్తుతి ఉండాలి. ప్రార్థనలో ఏముండాలండి? స్తుతి ఉండాలి. 50వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం. 50వ కీర్తన, కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. అంటే స్తుతియాగము అర్పించువాడు నన్ను ఏం చేస్తున్నాడు? మహిమ. అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? స్తుతి ఉండాలి. స్తుతి ఉండాలి అంటే ఇక్కడ 4 రకాలుగా దేవుని స్తుతించవచ్చు అంట. ఒకటి పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, రెండవది వాయిద్యముల ద్వారా దేవుని ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. ప్రపంచమంతా దేవుని ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. అలాగనే ఎల్లప్పుడూ దేవుని ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ చోట ఉన్నప్పటికీ ఆయనను ఏం చేయొచ్చు? స్తుతి చెల్లి అంటే ప్రార్థన ద్వారా స్తుతులు చెల్లించవచ్చు, పాటల ద్వారా స్తుతులు చెల్లించవచ్చు, వాయిద్యముల ద్వారా స్తుతులు చెల్లించవచ్చు. నువ్వు స్తుతులు చెల్లించటానికి సమయము సందర్భం అనేది లేకుండా నువ్వు స్తుతులు ఎక్కడుంటే అక్కడ ఏం చేయొచ్చు అంటే స్తుతులు చెల్లించవచ్చు. అంటే నీ ప్రార్థనలో ఏముండాలండి? స్తుతి ఉండాలి. మరి రోజు
సంపూర్ణమైన ప్రార్థన ఏది? ఇంకా ఎక్కువగా వివరించాలని ఆశ ఉన్నప్పటికీ మనకి సమయం లిమిట్గా ఉంది కాబట్టి ఫేస్బుక్ లైవ్లో అందుకే నేను వివరించలేకపోతున్నాను. సంపూర్ణమైన ప్రార్థన ఏది? ఒకటి, ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. ప్రార్థనలు ఏముండాలండి? ఒప్పుకోలు ఉండాలి. రెండవది, ప్రార్థనలో సమర్పణ ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? సమర్పణ ఉండాలి. మూడవది, ప్రార్థనలో ఆరాధన ఉండాలి. నాలుగవది, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ఐదవది, ప్రార్థనలో దేవునితో సహవాసం ఉండాలి. ఆరవది, ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ఏడవది, ప్రార్థనలో స్తుతి ఉండాలి. మరి రోజు ఈ 7 రకాలైన ప్రార్థనను చేస్తే నీది సంపూర్ణ ప్రార్థన. మరి నేను 10 నిమిషాలే చేయగలుగుతున్నానండి, లేకపోతే 5 నిమిషాలే చేయగలుగుతున్నానండి. మరి 5 నిమిషాల్లో ప్రార్థనలో దేవునితో ఏమి సహవాసం చేయగలం? మరి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము ఏంటి, వెళ్ళి కూర్చున్నావు, రెండని కూర్చోబెట్టారు. కూర్చోబెడితే నువ్వు ఏ మాట మీద వచ్చావు ఆ మాట చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు ఇష్టపడతారు. అయ్యో కూర్చోండి కాసేపు, టీ తాగెలుతురు కానీ కొద్దిసేపు మాట్లాడండి. అయ్యో టైం లేదండి వెళ్ళిపోతే ఏంటి, ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి ఇక వీడికి టైం లేదు కాబట్టి నిన్ను టైం లేని వాడిగా చేస్తారు. నీకు టైం లేదు కాబట్టి, ఇంకా టైం ఉండదు కాబట్టి త్వరగా వచ్చి వెళ్ళిపోతాడులే అని చెప్పనుకుంటారు. కానీ ప్రార్థనలో కూడా నీ ప్రార్థన అలా ఉందేమో ఏంటి, సమయం లేదని చిన్న ప్రార్థన చేస్తే నువ్వేదో 4 ముక్కలు చెప్పవలసి 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతే అది ప్రార్థన అవ్వదు ఏంటి. నువ్వు కష్టపడటానికి నువ్వు వ్యాపారం చేస్తున్న వ్యక్తివైతే ఎన్ని గంటలు రోజుకి వ్యాపారం చేస్తున్నావు? నువ్వు ఒక వ్యక్తి దగ్గర కూలి పని చేస్తున్నట్లయితే, వర్క్ చేస్తున్నట్లయితే, జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబులో 8 గంటలని, 12 గంటలని, 6 గంటలని ఏం చేయాలండి? ఆ వ్యక్తికి మనం ఏంటి దాసత్వం అయిపోయి ఆ పనిలో లీనమైపోయి ఆ పని చేస్తేనే కానీ మన యజమాని మనకి జీతం ఇవ్వడు. అలాగే కుటుంబం కోసం నువ్వు ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? ఒక స్త్రీ తన భర్త కోసం, బిడ్డల కోసం వంటని, వార్పని, బట్టలని ఏంటి ఎన్ని గంటలు ప్రయాసపడుతుంది బిడ్డల కోసం. మరి రోజు దేవునితో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు 7 రకాలైన ప్రార్థన నీలో లేకపోతే గనక నువ్వు చేస్తున్న ప్రార్థనలో సంపూర్ణత లేదు, అసంపూర్ణతే ఉంటుంది. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన అంటే నువ్వు నిలవాల దైవ సన్నిధిలో నిలిచి నేను వచ్చానయ్యా అని చెప్పి నీ ప్రార్థనలు ఒప్పుకోలు. నువ్వు ఉదయం నుంచి ఏం చేసావు అవి ఒప్పుకోవాలి. నీ ప్రార్థనలో ఏంటి సమర్పణతో చేసుకోవాలి. ఒప్పుకున్న తర్వాత సమర్పణలోనికి రావాలి. అలా 7 విధాలైనటువంటి ప్రార్థన నీలో ఉంటే కనుక నువ్వు చేసే ప్రార్థన సంపూర్ణ ప్రార్థనగా మార్చబడుతుంది. ప్రార్థన మనసు లేకపోతే నువ్వు ఈ 7 రకాలైన ప్రార్థన చేయలేవు. ప్రార్థన ఆత్మ నీలో లేకపోతే ఈ 7 రకాలైన ప్రార్థన చేయలేవు. పూర్ణమైన పట్టుదలతో నువ్వు విజ్ఞాపన చేయకపోతే, పూర్ణమైన పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయకపోతే అండి నువ్వు 7 రకాలైన ప్రార్థన మీరు చేయలేరు. ఈరోజు 7 రకాలైన ప్రార్థన చేయటానికి మనసు తెచ్చుకోండి. 7 రకాలైన ప్రార్థన చేయటానికి ప్రార్థనాత్మ కలిగి ఉండండి. 7 రకాలైన ప్రార్థన చేయటానికి పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో ఆయన సన్నిధిలో కూర్చొని గోచాడండి. ఈ 2020 దాటిపోవటానికి ఇంకా 2 నెలల 17 రోజులు మాత్రమే మీ ఎదుటున్నాయి. మరి 2 నెలల 17 రోజులు గతించిపోతే 2021లోనికి వెళ్ళిపోతాం. మరి మీకు ఇచ్చిన వాగ్దానం అలాగే ఉంటుంది.
మన ఆ వాగ్దాన నెరవేర్పు జరగాలి అంటే సంపూర్ణమైన ప్రార్థన మీరు చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం, ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా, నాకు 2-3 తెలుసు, వాళ్ళు కనిపించిన వాళ్ళందరూ హాయ్ రా అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళందరూ ఫ్రెండ్సే, కొంతమందికి అందరూ ఫ్రెండ్స్, అందరినీ హాయ్ బాయ్ అని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ ఒక్కరికైనా నీవు ఈ విన్న వాక్యాన్ని షేర్ చేయగలుగుతున్నావా? సర్వోన్నతుని స్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం ఒక్కరికైనా మీరు షేర్ చేయండి. రెండవది, ఎబెనేజర్ ప్రేయర్ టెంపుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ యొక్క సహోదరులను, మన సంఘ సహవాసాన్ని అనేకులకు పరిచయం చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయామేడువైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణమైన ప్రార్థన ఏది అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మరి నాయన ప్రభా, మేము పూర్తిగానైనా ఈ యొక్క దేవోక్తులను వివరించుకోలేకపోయినప్పటికీ మరి కొద్ది సమయాన్ని వివరించుకోవటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఈ రాత్రి యొక్కనైనా ఫేస్బుక్ లైవ్ ద్వారా సర్వోన్నతుని స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షించున్నారో, వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డకు ఈ నెల ప్రతి ఒక్క అవసరతను ప్రభా అక్కరను నాయన మీరు తీర్చి, మంచి నాయన ప్రభా వివాహం కాని వారికి వివాహం జరిగించండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి, అప్పు సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పు సమస్యలను చక్క విడుదల దయచేయండి, బలహీనులను బలపరచండి ప్రభా. భార్య భర్తల జీవితంలో గొడవలు తలరుతున్న వారికి సమాధానం దయచేయండి, పని లేని వారికి పని మీరు దయచేయండి, వ్యాపారం అభివృద్ధి లేని వారికి వ్యాపారం అభివృద్ధి దయచేయండి, రాబడి లేని వారికి రాబడిని దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. చదువుతున్నటువంటి బిడ్డలకు చదువులో జ్ఞానం దయచేయండి. ఎల్కేజీ నుంచి ప్రభు ఇంజనీర్ వరకు ఎవరైతే నైనా చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నేను చదువుల్లోనైనా మీరే జ్ఞానాన్ని అనుకరించి మీ సాక్షిగా నిలబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకున్నాం. యేసయ్య దివ్య నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. సిలువ రక్తమే అపవాది క్రియంత నాశనం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి ప్రభు పేట ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. షాలోమ్.